ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు మున్నాబడి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో రేపటి నుంచి టెట్ పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి కదా, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తా, అట్లనే కొన్ని టిప్స్ కూడా చెప్తా. ఖచ్చితంగా వీడియోని అయితే కంటిన్యూగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ కూడా మీకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే, మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఏ విధంగా రాయాలనుకుంటున్నారో ఆ విధంగా రాయండి. ఇక్కడైతే ఈ ఇన్ఫర్మేషను మ్యాండేటరీ అయితే చెప్పట్లేదు, కాకపోతే యూజ్ అవుతుందేమో, ఎవరైనా యూజ్ చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి అయితే ఇక్కడ తెలియని ప్రశ్నలను ఏ విధంగా తీసుకుంటే మనకు కొంత స్కోర్ పెరిగే అవకాశం ఉందనే విషయాలు మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడతా. ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోను కంటిన్యూగా లాస్ట్ వరకు అయితే చూడాలి. వీడియోని లైక్ చేయండి, పక్కనే హైప్ బటన్ వస్తుంది, హైప్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్డేటెడ్గా అందిస్తూ ఉంటా. ఫస్ట్ అయితే టెట్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. మొత్తం అప్లికేషన్ చేసిన వాళ్ళు మనకు 136,418 మంది. 5 రోజులు ఈ పరీక్షలు నడుస్తాయి, 12 సెషన్లలో నడుస్తాయి. ఇప్పటికే అంటే 9 తారీఖు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అప్డేట్ చేసిరు. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు 2 సెషన్లలో ఈ పరీక్ష నడుస్తుంది. ఫస్ట్ సెషన్లో 9 గంటల నుంచి 11:30 గంటల వరకు పరీక్ష నడుస్తుంది. రెండవ సెషన్లో 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ పరీక్షలు నడుస్తాయి. ఇక ఈ అప్లికేషన్ చేసిన 136,418 మందిలో 28,149 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. ఇందులో 5 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ టీచర్లలో కాదు, మొత్తం 136,418 మందిలో 5 మంది ట్రాన్స్జెండర్లు అప్లికేషన్ చేశారు. ఈ 136,418 మంది అప్లికేషన్లలో 32,779 మంది పేపర్ 1కి అప్లై చేశారు. 86,305 మంది పేపర్ 2కి అప్లై చేశారు. ఇక 2 పేపర్లు పేపర్ 1 పేపర్ 2కి అప్లై చేసిన వాళ్ళు 17,334 మంది. ఇక అప్లికేషన్ చేసిన ఇన్ సర్వీస్ టీచర్లు మొత్తం 28,149 మంది అని చెప్పుకున్నాం కదా. ఇందులో పేపర్ 1కి అప్లై చేసిన వాళ్ళు 7,678 మంది. పేపర్ 2కు టోటల్గా మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్కి సంబంధించి 20,471 మంది. ఈ 20,471 మందిలో పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకుంటే 11,343 మంది. పేపర్ 2 సోషల్ స్టడీస్ తీసుకుంటే 9,128 మంది అప్లికేషన్ చేశారు. ఇది టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. టిప్స్ విషయాలు మాట్లాడుకుందాం, కంటిన్యూగా చూడండి. ఇంకా ఎవరైనా లైక్ చేయని మిత్రులు ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా పరీక్ష రాసే ముందు చాలా ముఖ్యమైన విషయాలు ఏందనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ మొదటగా మనకు మొత్తం 150 ప్రశ్నలు కనిపిస్తాయి. ఈ 150 ప్రశ్నలలో 30 ప్రశ్నలుగా 5 భాగాలుగా ఉంటాయి. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ పేపర్ 1కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా రకరకాలుగా ఉంటాయి కదా. ఈ 150 ప్రశ్నలలో నీకు నచ్చిన సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ సబ్జెక్ట్లో మీరు ఎన్ని చేయగలుగుతున్నారో, 25 చేయగలుగుతారా, 30 చేయగలుగుతారా, అది కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మొదటికి రండి. మొదటికి వచ్చిన తర్వాత ఇక మిగతా అన్ని సబ్జెక్టులు వరుసగా చూస్తూ ఫస్ట్ తెలిసిన ప్రశ్నలకు ఆ క్వశ్చన్ చదివినమాడే మీకు ఒక ఆప్షన్ అనిపిస్తుంది, అది పెట్టేసేయండి. అట్లా కంటిన్యూగా తెలియని ప్రశ్నలు ఖచ్చితంగా స్కిప్ చేయండి. ఫస్ట్ తెలిసిన ప్రశ్నలకు మాత్రం ఆన్సర్స్ చేసేయండి. కంటిన్యూగా 150 వరకు చూసిరు. అందులో మీకు ఏదో 80-70 కరెక్ట్ చేసింటారు, ఇది ఓకే. ఈ 70 చేసిన తర్వాత మిగిలిన 80 ఉన్నాయి కదా, ఈ 80 ప్రశ్నలను మనకు అవి తెలియదు అనే ప్రశ్నలు ఉంటే వాటిని ఏం చేయాలి, ఎట్లెట్లా ఆప్షన్ పెట్టుకుంటే మనకు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాలు చెప్తా చూడండి. ఫస్ట్ది, ప్రశ్న కింద 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే పెద్దగా ఉంటుందో, ఇప్పుడు 1, 2, 3, 4 ఇక్కడ ఈ విధంగా కొంచెం పెద్దగా ఉన్నది, ఇది ఇంకా పెద్దగా ఉందనుకోని, ఈ లైన్ ఎంత అయితే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ ఏదైతే పెద్దగా ఉంటుందో అది ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆన్సర్ కావడానికి. ఇక రెండోది చూసుకుంటే పైవన్నీ లేదా పైవేవి కాదు, ఈ 2 ఆప్షన్స్ ఆప్షన్ డీలో ఉంటాయి. ఈ విధంగా ఉన్నాయి తెలియని ప్రశ్నలకు మాత్రమే. తెలిసిన ప్రశ్నలకు మీరు ఆల్రెడీ ఆన్సర్ వేసేసి ఉంటారు. తెలియని ప్రశ్నల్లో పైవన్నీ పైవేవి కాదనే ఆప్షన్ ఉంటే 90% అదే అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆప్షన్ డీని ఫస్ట్ గమనించండి. అది కాకపోతే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్లో ఏది పెద్దగా ఉందో అది పెట్టండి. ఇంకోటి, ఇచ్చిన 4 ఆప్షన్స్లో నెలలకు సంబంధించి కానీ సంవత్సరాలకు సంబంధించిన ఏమన్నా ఉంటే
అంటే ఏ సంవత్సరంలో ఎప్పుడు అనేది ఉంటుంది కదా, ఆ విధంగా ఆప్షన్స్లో ఉంటే ఇచ్చిన 4 1 2 3 4 ఫస్ట్ ఇప్పుడు మనకు ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, 8 ఉంది, 10 ఉంది అనుకోండి. ఇప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ చిన్న నెంబర్ను ఎలిమినేట్ చేయండి, పెద్ద నెంబర్ను ఎలిమినేట్ చేయండి. మధ్యలో ఉన్న ఈ 2 నెంబర్స్ అంటే ఆప్షన్స్లో మధ్యలో ఉన్నాయి కావు, ఇచ్చిన మొత్తంలో ఆ మధ్యలో ఉన్న 2 నెంబర్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రెండింటిలో ఏదో ఒకటి ఆప్షన్ పెట్టండి, మార్క్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, చదివిన ప్రశ్న మీకు అర్థం కాకపోతే, ఎప్పుడైతే మీరు ప్రశ్న చదువుతారు అసలు ప్రశ్ననే అర్థం కాలేదు, నేను చదివిన చాప్టర్లలో ఇది అసలు లేనే లేదు అనుకున్నప్పుడు దానికి ఎట్లా పెట్టాలి ఆప్షన్ అంటే, కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీకు తెలిసిన ఆప్షన్, ఒకవేళ క్వశ్చన్ ఫస్ట్ అసలు అది నేను చదివిన సబ్జెక్ట్లో కానీ నాకు ఎక్కడ కూడా తలగలేదు అనుకుంటే, కింద ఆప్షన్స్ 4 ఉంటాయి కదా, 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ చదివారు, ఇది నీవు చదివిన దాంట్లో నుంచి వచ్చింది అనుకోండి, నీవేదో చదివినావు ఈ కాన్సెప్ట్ నాకు ఓకే ఇది ఉందనుకోండి, అది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇది కూడా అట్లే అనిపిస్తే కాదు, ఏదైతే ఈ ఆప్షన్ నాకు తెలియదు, క్వశ్చన్ తెలియదు, కింద ఉన్న ఆప్షన్ ఏదో ఒకటి తెలియదు ఉంటుంది అనుకోండి, అది రైట్ ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఆన్సర్ చేయొచ్చు. మిత్రులకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ రూపంలో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి జరగబోయే ఎగ్జామ్స్ అందరూ మంచిగా రాయండి. మన యూట్యూబ్ ఛానల్లో చాలా లైవ్ వీడియోస్ చేసినాం, చాలా అప్లోడెడ్ వీడియోస్ కూడా మన టెట్కి సంబంధించి చాలా చేసినాం. మనకు సంబంధించిన యాప్ కూడా ఉంది, అందరికీ తెలిసిందే. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో కోర్సులలో చాలామంది అయితే మిత్రులు జాయిన్ అయినరు, వాళ్ళందరూ కూడా మంచిగా రాయాలి, మంచిగా రాస్తారు కూడా, ఎందుకంటే చాలా కంటెంట్ అందులో పెట్టినాం. అదంతా కూడా యూజ్ అవుతుంది. మీరు కూడా మంచిగా రాయండి. యాప్లో నుంచి ఏమన్నా ఫ్రీ టెస్టులు కూడా కొన్ని ఉన్నాయి.